నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశంలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో ఇవాళ అన్ని రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న తీరు పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కొన్ని సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇప్పుడు టీఎంసీ ఉంది. టీఎంసీ ఘోర పరాజయం పొందింది. మమతా బెనర్జీ పార్టీ, బీజేపీ సింగిల్ పార్టీగా అధికారం ఏర్పాటు చేసి తీసుకుని అడుగులు వేయబోతుంది పశ్చిమ బెంగాల్. ఒక కీలక పరిణామం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో గత 5 ఏళ్లలో అనేక రకాల హింసా కార్యక్రమాలు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ఒక హాస్పిటల్లో ఒక వైద్యురాల పైన అనేక రకాలుగా కీచక చర్యలు, ఇట్లా అనేక అసాంఘిక అరాచక కార్యక్రమాలకి అడ్డాగా పశ్చిమ బెంగాల్ మారిందనేది అనేక రాష్ట్రాల్లో చర్చ నడుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, ఈమె కొన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కోసం నిరంతరం కష్టపడిన ఒక మహిళా డైనమిక్ లీడర్, బీజేపీ మహిళా లీడర్. ఈమె దాదాపుగా 30 ఏళ్ళుగా బీజేపీలో ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన మహిళ భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు తాడేపల్లిగూడెం. ఆమె గతంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పర్యటనకు వెళ్ళినప్పుడు బీజేపీ పరంగా అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న రౌడీ రాజ్యం, అక్కడ ఉన్న అరాచక కార్యక్రమాలు ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు పశ్చిమ బెంగాల్లో చూశారట. ఇలాంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్లో చూసిన తర్వాత భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నిక జరిగినా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం దిగిపోయే వరకు ఆమె అంటే భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారి కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు, చెప్పులు వేసుకోకుండా తిరుగుతాను అని ఒక శపథం చేశారట. మరి ఇవాళ శపథం చేసిన తర్వాత మరి ఆమె శపథానికి 21 నెలలైంది. 21 నెలల క్రితం ఆమె పశ్చిమ బెంగాల్ వెళ్ళింది ఆదిలక్ష్మి గారు. ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు అనేక రకాల కార్యక్రమాలు, అనేక రకాల హింసా కార్యక్రమాలు, అసలు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ఆ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని అంత విసుగు చెందేలా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఆవేదనకు గురైన సందర్భం. 21 నెలల క్రితం ఒక శపథం చేసి పశ్చిమ బెంగాల్ నుండి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా పశ్చిమ బెంగాల్కి, మరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, మమతా ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా, ఆ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఎప్పుడు వస్తాయా అని ఆశతో ఎదురు చూశారు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు. మరి ఆమె ఆశలు ఫలించాయి. భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఏమైతే శపథం చేశారో ఆ శపథం ప్రకారం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం దిగిపోయింది. ఆమె దిగిపోయిన శుభ సందర్భంలో బీజేపీ నాయకత్వం, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సింగిల్ పార్టీగా రాబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం చెందిన భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు చెప్పులు వేసుకుని ఇక బయటికి తిరగబోతున్నారు. మరి అంతకుముందు చెప్పులు వేసుకోకుండా ఒక శపథం చేసి బయట తిరిగారు. ఇప్పటివరకు 21 నెలలుగా సున్నితమైన కాళ్ళు, రోడ్డు మీద ఎటు వెళ్ళినా లేదా ఎక్కడ నడవాలని ఏం చేసినా కూడా కాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సున్నితమైన శరీరం కాబట్టి మరి రోడ్డు మీద నడిచిన చిన్న చిన్న రాళ్ళు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ పార్టీలో చాలా కఠోరంగా క్రమశిక్షణతో కొన్ని సంవత్సరాల పాటు ఏ పదవి ఆశించకుండా పనిచేసిన ఏకైక మహిళ భోగిరెడ్డి ఆదిలక్ష్మి. అలాంటి మహిళ ఒక శపథం చేసి 21 నెలల తర్వాత ఈరోజు కాళ్ళకి చెప్పులు జోడు వేసుకుని తన శపథాన్ని సక్సెస్ చేసుకుంది. ఏవైతే శపథం చేసో ఆ శపథాన్ని సాధించగలిగారు. మరి బీజేపీ వర్గాలే కాదు, చాలామంది తాడేపల్లిగూడెంలో ఉన్న బీజేపీ మహిళా నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఆమె ఒక నిబద్ధత కలిగిన బీజేపీ సీనియర్ నాయకురాలు. ఈ రోజు వరకు ఎలాంటి పదవులు ఆశించలేదు. పార్టీ అంటేనే బీజేపీ, బీజేపీ అంటే భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు అన్న రీతిలో పార్టీ కోసం నిరంతరం పనిచేసిన మహిళ. మరి ఆమె శపథం సక్సెస్ అయ్యింది. ఈరోజు చెప్పులు వేసుకుని తన యథావిధిగా తన కార్యకలాపాలు కొనసాగించడానికి భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా ప్రభుత్వం దిగిపోవడమే ఆమె లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరింది. ఆ లక్ష్యం నెరవేరిన దిశగా కాళ్ళకు చెప్పులు వేసుకుని తన రోజువారీ కార్యక్రమాల్లో భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు ఇక పాల్గొనబోతున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా
రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.